కారు గుర్తు మీద గెలిచి చేతి పార్టీలకు పోయిన 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని కారు పార్టీ ఎమ్మెల్యేలు ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేసుడే కాకుండా నిర్ణయం జల్దిన తీసుకోవాలని అటు దేశం పెద్ద కోర్టు తలుపులు సుతం తట్టింది. ఇకియాల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు 5 మంది ఎమ్మెల్యేల మీద ఆయన నిర్ణయం ఏందో చెప్పిండో. మరి ఆ ముచ్చట్లన్నీ పురాగా అర్చుకుందాం పాండ్రోల్లా. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కలిసి కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేయాలని వేసిన పిటిషన్ల మీద విచారణ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేసిండు. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ పార్టీ ఫిరాయించినట్టు ఎసొంటి ఆధారాలు లేవని తేల్చేసిండు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత మీద గురువారం నాటికి స్పీకర్ సారు ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునేటట్టున్నది కాబట్టి ఇవాళ ఈ తీరుగా తీర్పిచ్చిండు. ఇక మిగిలిన 5 ఇట్లా ఎమ్మెల్యే కడియం శ్రీగారి సారు ఇదివరకు స్పీకర్ సార్ ని కలిసి ఇంకొంత టైం ఇవ్వమని అడిగిండు. ఇవాళనేమో నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, నేను ఇంకా గెలిచిన పార్టీలనే ఉన్నానని స్పీకర్ సార్ కు కాగితం రాసి పంపించిండు. ఇక అటు ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ అయితే అసలు స్పీకర్ సార్ ను గెలవనే లేదు కాబట్టి మిగిలిన సభ్యుల మీద నిర్ణయం తీసుకునేందుకు ఇంకొంచెం టైం ఇవ్వమని స్పీకర్ సార్ సుప్రీంకోర్టును అడిగే ఛాన్స్ ఉన్నదని అంటున్నారు. మరి ఆ గురువారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేసి ఏం చెప్తుందో తెలియదు కానీ స్పీకర్ నిర్ణయం మీద కారు పార్టీ లీడర్లు మాత్రం బాగానే కోపానికి వస్తున్నారు. ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా. అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు? వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. ఇన్నరా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎందుకు కూర్చున్నారని అడిగితే బాత్రూమ్ పోయేందుకు దగ్గర ఉంటదని కూర్చున్నామని చెప్పిర్రట. ఎందుకే సంజయ్ అన్న గా ముచ్చట కూడా గిట్లా బయటకు వచ్చి చెప్పుకుంటా ర్యాగింగ్ చేయబడితివి. పాపం వాళ్ళకు బంక బయలు గిట్లా పెట్టిందో ఎట్లనో. డాక్టర్ సాబ్ అయ్యుండి మరి మీరే వాళ్ళ బాధను అర్థం చేసుకోకుంటే ఎట్లా చెప్పురని కొంతమందికి అనిపిస్తుండొచ్చు గాని ఇవాళ స్పీకర్ సార్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా కోర్టులో సవాలు చేస్తాం, పార్టీ మారినోళ్ళని మాత్రం విడిచిపెట్టేదే లేదంటున్నారు కారు పార్టీ లీడర్లు. ఈ ముచ్చట్ల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ అన్న ఏమంటున్నాడో ఇనుండ్రో పారి. నేను పార్టీ మారిన అనే అభియోగాన్ని కొట్టేస్తూ మళ్ళీ ఈరోజు స్పీకర్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు తీర్పుని మేము స్వాగతిస్తూ భవిష్యత్తులో కూడా మేము ఎన్నోసార్లు మీడియా ద్వారా చెప్పడం మేము పార్టీ మారలేదని, అయినప్పుడు కూడా టీఆర్ఎస్ సభ్యులు మా మీద అభియోగం మోపడం జరిగింది. కుల్లం చెప్పిండు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం పార్టీ అసలుకే మారలేదట. అనవసరంగా కారు పార్టీ వాళ్ళే అపార్థం చేసుకుని పార్టీ మారిండని అభియోగాలు మోపిర్రట. ఇవాళ స్పీకర్ సారు దాని మీద క్లీన్ చిట్ ఇచ్చిండని ఖుషిగానే చెప్తున్నాడు గాని మరి ఆ కారు పార్టీలనే ఉన్నట్లయితే 21 తారీఖు నాడు కారు పార్టీ బాసు కేసీఆర్ సారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ లీడర్లతో కలిసి పెట్టబోతున్న సమావేశానికి ఈ ఎమ్మెల్యేలంతా హాజరు పడతారో లేకుంటే మళ్ళా గివే బాత్రూమ్ ముచ్చట్లు చెప్తారో ఏం కథనో చూడాలిగా. ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఎంపీ ఎన్నికలైనా, ఆఖరుకు పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా ఇటు ఎన్నికల సంఘం అధికారులు అటు లీడర్లు కూడా ఓటేసేటందుకు ఓటర్లంతా రండ్రి, మీకు నచ్చిన వాళ్ళకు ఓట్లేయండ్రి, ఎవరు నచ్చకుంటే కనీసం నోటా కన్నా ఓటేయండ్రి కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకోండ్రు అని ఒక్క తిరగ చెప్తుంటారు. కానీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాత్రం ఇంకో అడుగు ముంగడికేసి గీ తిరగ ఫైర్ అయ్యిండు ఓటేయనోళ్ళ మీద. కాటికి కాళ్ళు దాపుకున్నోళ్ళు కూడా ఓటేయడానికి వచ్చారంటే ఈ పట్టణాలలో ఉన్న డబ్బున్న సన్నాసులకు చెప్తున్నా. హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, సైబరాబాద్లో ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా, బంగారు దుకాణాలు కట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా 40% దాటట్లేదు పోలింగ్. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం లేకపోతే మీ దేశం లేదు, మీ ఆస్తులు లేవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలివిలేని దద్దమలారా గ్రామాలకు రండి. కనీసం రెక్కాడితే డొక్కాడని ప్రజలు కూడా క్యూలు కట్టి ఓటేస్తున్నారు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఈ గుణపాఠం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎవడైతే పోలింగ్ రోజు ఇళ్లల్లుండి ఫామ్ హౌస్కి పోయి పిక్నిక్లు పోయే విధవలందరికీ చెప్తున్నా, ఈ ప్రజాస్వామ్యం ఊరికనే రాలేదు, ఈ దేశం ఊరికనే రాలేదు. లక్షల మంది భగత్ సింగ్లు త్యాగాలు చేసుకుంటే, సుభాష్ చంద్రబోసులు త్యాగాలు చేసుకుంటే వచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఈరోజు సోమరిపోతులై ఫామ్ హౌజులలో పడుకొని, ఇళ్లల్లో పడుకొని యూట్యూబ్లండి ఈ దేశాన్ని విమర్శిస్తారు, రాజకీయ వ్యవస్థను విమర్శిస్తారు. ముందు ఓటేయండి. చూసేటోళ్ళందరికీ ఎమ్మెల్యే అయ్యుండి మరీ గింత కోపంతో మాట్లాడుతున్నాడేందని అనిపిస్తుండొచ్చు కదా.
అవు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడింది కొంచెం కరుకుదనంగానే ఉన్నది, కానీ ఆయన ఉద్దేశంలో మాత్రం మంచున్నది. చెప్పిన మాటలే జర గట్టిగున్నాయి. కాకుంటే ఈ జమానాల మెల్లమెల్లగా బుద్రకెచ్చినట్టు మాట్లాడితే ఈనేటోళ్ళు తక్కువయ్యారు కాబట్టి రాకేష్ రెడ్డి ఏదున్నా ముక్కుసూటిగానే మాట్లాడతాడు. మరి లేకుంటే ఎందుల్లా పల్లెల్లా ఓట్ల నాడు పనులన్నీ బంద్ పెట్టుకొని మరి జనాలు ఓట్లేస్తారు. ఓట్లేయకుంటే చచ్చిపోయిన వాళ్ళతోటి సమానం అన్నట్టు మాట్లాడతారు వెనకటి ముసలోళ్ళు. అదే పట్నాలల్లో మాత్రం ఓట్ల నాడు సెలవిస్తే సినిమాలకు షికార్లకు ఓతరు కొంతమంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుముట్టు మాత్రం ఎన్నిక ఏదైనా 50-55% మించి పోలింగ్ శాతం ఎప్పుడు నమోదు కాదు. కానీ ఓటయ్యే శాతగానోడు కూడా అటెంక మా రోడ్లు ఇట్లున్నాయి, మా ట్రాఫిక్ కష్టాలు అట్లున్నాయి అని ఏదో అడ్డగోలు సొల్లు ముచ్చట్లను సోషల్ మీడియాలో పెడుతుంటారు. రాష్ట్రం మీద దేశం మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగాల ఓటెయ్యాలి. గెలిచిన లీడర్లు చేతనన్న పనులు చేయకుంటే అప్పుడు నిలదీసి అడగాలి. అంతేగాని కనీసం పోలింగ్ బూత్ కు పోయి ఓటు కూడా వేయ టైం లేదన్నట్టు కహానీలు చెప్పేటోళ్లను రాకేష్ రెడ్డి లెక్కనే అందుకోవాలి. ఏమంటారులా అంతేనా? అట్లని రాకేష్ రెడ్డి ఓటెయ్యనోళ్ల మీద కోపంతోటి మాట్లాడిండు గాని వేరే ఏం లేదు. ఇక ఆఖరికి గీ ముచ్చట కూడా చెప్పిండు. తెలంగాణ వ్యాప్తమున్న ప్రతి ప్రజలకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, గెలుపొందిన వాళ్ళు కావచ్చు, గెలుపొందే వాళ్ళు కావచ్చు, అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఓటమి కూడా చింతించే అవసరం లేదు. ప్రతి ఓటమి ఒక గెలుపుకు పునాది అవుతుంది కాబట్టి ఓటమి పొందిన ఏ వ్యక్తి కూడా దయచేసి మధ్యన ఆత్మహత్యలు అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ఓటమితోనే జీవితం అయిపోదు. కేసీఆర్ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి మొన్న ఓడిపోయాడు, కేసీఆర్ 2 సార్లు ఓడిపోయాడు, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. వాళ్ళని చూసిన మీరు సర్పంచులు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఓటమి మళ్ళీ మిమ్మల్ని విజయాలకు దరి చేస్తుంది కాబట్టి అందరూ గెలిచిన సర్పంచులు కూడా రాష్ట్రం పట్ల అభివృద్ధి పట్ల చూడండి. కొద్దిగా నైతిక రాజకీయ విలువలు గ్రామ స్థాయి నుంచి మొదలు కావాలి. ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. సూపర్ సారు, మీరు మంచి మాట చెప్పిండ్రు. పోన్రి పడ్డోళ్ళెప్పుడు షెడ్డోళ్ళు కాదన్నట్టు ఓడిపోయినోళ్లే ఎప్పటికీ ఓడిపోరు. ప్రజల మనసులు గెలుచుకుంటే మల్లోపారైనా వాళ్ళను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. దేశంలో పెద్ద పెద్ద లీడర్లంతా ఓటమిని చూసినోళ్లే కాబట్టి దాని నుంచి పాఠాలు నేర్చుకొని ఇంకిత గొప్పగా ఎదుగుర్రి. అంతేగాని తప్పుడు నిర్ణయాలేం తీసుకోకుర్రి. ఏమంటున్నావు? సరేనా? ఆడాడా చిన్న చిన్న తక్లీఫ్లు తప్పించి మొత్తానికైతే ఇయాటితోని 3వ విడత పంచాయతీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఇక ఈ పంచాయతీ పోర్ల ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించేటందుకు అభ్యర్థులే కాదు, ఓటింగ్ శాతం పెంచేటందుకు అధికారులు సుతం బగ్గనే ఉపాయాలు చేసిండ్రు. చూడుండ్రి ఈ పోలింగ్ స్టేషన్లు ఎట్లున్నాయో. వారెవా చూస్తుంటే ఇది పోలింగ్ కేంద్రమా లేకుంటే కళ్యాణ మండపమా అన్నట్టున్నది కదా. పచ్చని పందిరేసి మామిడాకులు, పూలదండలు, అరటి చెట్లతోటి బాలే అలంకరించిండ్రు. పండుగలేయాల గదా చేసినట్టే మొత్తం ముగ్గులు వర్షి పూలు జల్లిండ్రు. అట్లనే బోనం కుండలు కూడా పెట్టి మొత్తం ఒక పండుగ గల తీసుకొచ్చిండ్రు పోలింగ్ కేంద్రానికి. ఇక పోలింగ్ కేంద్రం లోపట కూడా గ్రీన్ మ్యాట్లు వర్షిండ్రు. హరిత పోలింగ్ కేంద్రం పేరు మీద మొత్తం పచ్చటి రంగులు అద్దినట్టే చేసిండ్రు. ఆఖరుకు పోలింగ్ కేంద్రం ముంగట బ్యాలెట్ బాక్స్లకు సుతం పచ్చరంగు బట్టతోటి సింగారించిండ్రు. ఇక దాని చుట్టూ ఓటేద్దాం రండి అని రాసి పెట్టిండ్రు. ఇక ఓటేసినోళ్లు పోలింగ్ కేంద్రం బయట ఫోటోలు దిగేటందుకు సుతం పచ్చటి ఆకులతోటి సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిండ్రు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో లక్నెపల్లి, ఇటికాలపల్లి పోలింగ్ కేంద్రాలను, ఖానాపూర్ మండలంలో ఖానాపూరు, రాగంపేట పోలింగ్ కేంద్రాలను, చెన్నారావుపేట మండలంలో ఉప్పర్పల్లి, తిమ్మరాయని పహాడ్ పోలింగ్ కేంద్రాలను, నెక్కొండ మండలంలో రెడ్లవాడ, ఆలంఖానీపేట పోలింగ్ కేంద్రాలను ఇట్లా అందంగా ముస్తాబు చేసిండ్రు అధికారులు. మరిట్లా ఎందుకు చేసిండ్రని మా రిపోర్టర్ అన్న వరంగల్ కలెక్టర్ మేడం అడిగితే ఏం చెప్పిందో ఇనుండ్రి. ఓటర్ పర్సంటేజ్ అనేది వాళ్ళు వచ్చి ఓటేసే పర్సంటేజ్ ఇలాంటి పోలింగ్ స్టేషన్స్లో ఎక్కువగా కనపడుతుందండి. మాకు ఫేజ్ 1లో ఏర్పాటు చేసినప్పుడు ఆ డిఫరెన్స్ కనిపించింది. సో అకార్డింగ్లీ ఫేజ్ 2లో చేసినప్పుడు ఇంకొక ఎన్హాన్స్మెంట్ కనపడింది. సో అందుకు ఫేజ్ 3లో కూడా ఇలాంటి పోలింగ్ స్టేషన్ని తీసుకుంటే మంచిగా ఉంటుంది. అండ్ యూనిఫార్మిటీ కొరకు ఆల్ 3 ఫేసెస్లో మనం హరిత పోలింగ్ స్టేషన్స్ల ద్వారా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఎకో ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీని మనం నలుగురికి చెప్పే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి విడత, రెండో విడత ఎన్నికల్లా ఇట్లా గ్రీనరీ తోటి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలల్లా ఓటింగ్ శాతం ఎక్కువ నమోదైందట. ఇసొంటి ఏర్పాట్లు చేస్తే చూడనికైనా ఓటర్లు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటది. అందుకే 3వ విడతలా ఇంకిన్ని ఎక్కువ హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిండ్రు. ఇక అట్లనే పర్యావరణ పరిరక్షణ గురించి ఓటర్లందరికీ ఒకటే పారి తెలిసేటట్టు చేయొచ్చని ఈ ఉపాయం చేసిండ్రట. మంచి ఆలోచనే. ఇక ఇది ఇట్లుంటే ఇదే వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలా చిన్న గురజాల ఊళ్ళే ఎన్నికల ఏర్పాట్లు ఎట్లా చేసిండ్రో చూడుండ్రి. సూపర్ సారు, మీరు మంచి మాట చెప్పిండ్రు. పోన్రి పడ్డోళ్ళెప్పుడు షెడ్డోళ్ళు కాదన్నట్టు ఓటమిని చూసినోళ్లే ఎప్పటికీ ఓడిపోరు. ప్రజల మనసులు గెలుచుకుంటే మల్లోపారైనా వాళ్ళను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అంతేగాని తప్పుడు నిర్ణయాలేం తీసుకోకుర్రి. ఏమంటున్నావు? సరేనా?
ఊళ్ళే 8 వార్డులున్నాయట. కాకుంటే దానికి తగ్గట్టు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన సర్కారు బల్లే రూములు లేకపోయేటాలకు ఇట్లా పరదాలు కట్టి పోలింగ్ బూతులు ఏర్పాటు చేసిండ్రు. ఇక ఈ ఏర్పాట్లు పెద్ద మనుషులకు అర్థం కాక ఓటేసేటందుకు ఇబ్బంది పడ్డారట. ఎక్కడ మరి మీ బూతు? మా బూతు కేరక సార్ కేరక మీకు అర్థం కావట్లేదా? అర్థం అవుతలేదు. ఈ పరదాలు చేయంగా పాపం ఏడ ఓటేసుడో కూడా తెలియక ఇబ్బంది పడే పరిస్థితి మోపైంది పెద్ద మనుషులకు. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నాటికైనా ఏర్పాట్లు మంచిగా చేయాలని ఓటర్లు అడగబట్టిండ్రు. చూడాలి మరి అధికారులు ఏం చేస్తారో. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అలా పొద్దుగాల పోయి ఓటేసి రావాలి. మరి ఆడ ఎంతమంది ఉన్నారో ఏం పాడ. చిట్టి ఇదేనా నాది? మరి చిట్టి నీదే గాని ఇంకా ఓటేసి రాలేదానే తాత? సోప్ టాప్ గా తయారై ఇప్పటిదాకా ఇంట్లోనే దిద్దుకుంటూ కూర్చున్నావు ముసలోడా. సోపు టాప్గా అంటే ఉన్న బట్టలు వేసుకొని పోతానా ఓటేసేదానికి? కానీ మరి నువ్వు ఇంకా ఆనే తిప్పులాడుతానేంది? ఓటేసేదానికి రావాలి కదా తక్కువదానా? ఎవడన్నా పైసలు ఇచ్చిండేమో తీసి పక్కకు పెట్టుకొని ఇక ఆనే ఉంటావు కావచ్చు. సరే సరే జరంత మందలియకు, నేను ఆడికి పోయి ఓటేసేస్తా. ఆల్రెడీ నేను ఓటేసి హైదరాబాద్కి వచ్చి వార్తలు చదువుతున్నా ముసలోడా. ముందుగాల నువ్వు ముచ్చట్లు బంద్ పెట్టి ఓటేసి రాపో. జల్లి వేసి రావాలి ఓటు. చాలా అయినట్టేనా? మరి ఏం లేవు, నాకేం ఫోన్లు ఉన్నాయా? ఏం పట్టకపోతే ఓటేసి వచ్చిన గంతే. అంతా ఒడిసినట్టు అయిపోయినట్టేనా? దగ్గర పడ్డాయి. సరే వేసేస్తా ఇక. వేసిన ఓటు మీరు అందరు వేసిలా ఓట్లు? వేసిన నేను కూడా ఓటు. 5 ఏళ్ళకి ఒకసారి మన హక్కును వినియోగించుకోవాలి. ఇట్లా వేసిందే ఓటు. సరే సరే, లోకం మీద ఎవ్వలేని ఓటు నువ్వే వేసినావు గానీ గా సర్పంచ్గా నిలబడ్డ అభ్యర్థులకు ఏదన్నా మంచి ముచ్చట చెప్పరాదే? ఓటు వేసినా వీళ్ళే మా ఊరి 3 సర్పంచ్ అభ్యర్థులు. ఎవరు ముందర పోయినా వెనక పోయినా కూడా ఎవరు ఎటువంటి కుళ్ళులు కుట్రలు కుతంత్రాలు ఏం పెట్టుకోకుండా మళ్ళీ మంచిగా కలిసిమెలిసి ఉండాలి. మీరు ఐక్యతగా ఉండి ఊరిని మంచిగా ముందరకు తీసుకొని పోవాలి. ఇంకా మా ఊరికి 3 సర్పంచ్ అభ్యర్థులు. ఇలా సాయంత్రం వరకు వీళ్ళ 3 ఇట్లల్లో ఎవరో ఒకరు ముందటుంటారు. కానీ ఎన్నుకున్నా కూడా ముందర పోయిన మనిషిని ముందటుండి ఎన్నుకుండి నడిపియాలి మీరంతా అందరూ. మళ్ళీ అందరు కలిసి మెలిసి మంచిగా ఉండాలి. ఊరిని మంచిగా ముందట ఉండాలి. లొల్లులు పంచాయతీ లేకుండా అందరు మంచిగా కలిసి మెలిసి ఉండేది. ఇంకా గడుచుతానే నీ ఫోటో సలగండా. సరే సరే, పెద్ద మనిషిని కాబట్టి చెప్తాను, మరి తప్పుగా అనుకోకరు మీరు. మంచిది, అందరు కలిసి మెలిసి ఉండాలి. లొల్లులు పంచాయతీలు అద్దు. మరి మనం ప్రశాంతంగా ఉంటాం మన ఊరు. మంచిది మంచిది. అవును, మా తాత చెప్పినట్టు ఎవ్వరు గెలిచినా ఎవ్వరు ఓడినా కలిసి మెలిసి ఉండాలి. తెల్లారితే పొద్దు మూగితే ముఖం చూసుకునేటోళ్ళు పంతాలు పట్టింపులకు పోవద్దు. ఇగో ఇట్లనే చాలా దిక్కులా ఓడినోళ్ళు గెలిచినోళ్ళ నడుమ పంచాదులు ఎన్ని చూడలేదు మనం. హైదరాబాద్ నుంచి బస్కి వచ్చిందా? ఇట్లా ఆటో రిస్క్ తీసుకో, ట్రైన్కి వచ్చిందా? ఇక ఓట్ల పుణ్యాన ఇతనన్నా కలుసుకున్నాం మనం అందరం. కూర్చో, దారసిందా ఎంత పని అయిపోయా, మొత్తం ఒడిసిందిరా. అయ్యేపోయింది ఇక. మామూలు బాధ అనిపిస్తలేదురా. ఈ రందిని తలుచుకుంటే మస్తు బాధ అనిపిస్తుందిరా. ఎవరికి చెప్పుకోవాలి? హాగో అప్పటిదాకా మంచిగానే ఉంటే కాదే ముసలోడా, ఇంతలోనే ఏమైందే గంతగానం రండి పడుతున్నావు? ఎందుకోసానికి రంది అంటే ఉండదా? నా రంది నాకు 10 రోజుల కానుంచాలరా. పొద్దుగాలకోడు, పగటాలకోడు, మాపటాలకోడు, రాత్రి అయినాకోడు, తాపకోడు అర్ధగంటకోసారి గంటకోసారి వచ్చి తాత మంచుకున్నావా, తిన్నావా, ఏం చేస్తాను, నీ కాళ్ళు గుంజుతాయా, రెక్కలు గుంజుతాయా, నువ్వేం నారాజు కాకు, మేము ఉన్నామని ధైర్యం చెప్పిండ్రా. రేపటి కాంచెలు ఎవడొస్తారా నా బాధ తెలుసుకుంటాను. ఇంతకు ఆ వచ్చిన లెవలు గంతగానం నీ రందులు రౌసులు అడిగి తెలుసుకున్న లేవలు అది చెప్పు ముసలోడా. అరే నీ ఈ పోయి మేరు తక్కువ పోయి రాజాను బాధ దేనుకుంటుందా? 10 రోజుల కానించాలి ఈ పార్టీల పసారాలు సర్పంచ్ ఎలక్షన్ల కోసం తాపకోడు వచ్చిండ్రా. వచ్చి అవతల పార్టీలు 90 ml పోతే ఈ పార్టీలు వచ్చి కోటలు ఇచ్చిండ్రు. అట్లా ఇంకో వాళ్ళు వచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చారు, ఇంకో వాళ్ళు వచ్చి కాళ్ళు వత్తిరి, ఇంకో వాళ్ళు వచ్చి రెక్కలు వత్తిరి, వాళ్ళు గదవ పట్టిరి, కాళ్ళు మొక్కిరి, ఒకళ్ళు బోల్ దోమిలు, ఒకళ్ళు బట్టలు ఉతికిలు, ఒకళ్ళు ఇల్లాకిలు ఊడిచి నాకు పనులని తప్పించిర్రా. మంచిగా రికాం కూర్చొని వారం రోజులు 10 రోజులు ఏ రంజు లేకుంటున్నాం.
వాటితోటి అయ్యా పోయినాయి ఇక ఓట్లు. అయ్యా మళ్ళీ 10 రోజులు రంది, మళ్ళీ ఎన్నడో 5 ఏళ్ళకి వస్తుంది మళ్ళీ ఈ పండుగ. మళ్ళీ ఇప్పుడు వస్తుందా? అవును నిజమేనే తాత. ఈ సర్పంచుల ఎలక్షన్ల పుణ్యమా అని కొన్ని ఊర్లల్లా 10 దినాలు పండగ అయిందట. తాగినంత తాగుడు, పంచినన్ని రూపాయలైనాయట. సరే గాని ఇంతకు మన ఊళ్ళో ఎవరు గెలిచేటట్టున్నారే తాత? ఇక ఎవరు గెలుతారంటే ఎవరు గెలుతారో ఎవరికెరక. వాళ్ళు 10 లక్షలు పంచిల్లంటే వీళ్ళు 10 లక్షలు పంచి ఎవరు పోసినా తాగుతాను, ఎవరు ఇచ్చినా తీసుకుంటారా? మరి ఎక్కువ సాగరికి ఎవరికి ఓడిపోతే డబ్బులు కొడతా తాత. ఇదేం ఇక అట్లున్నారు మరి తయారైన జనాలు. తీసుకునే జనాలకు సిగ్గుండాలి. మరి అదే ఇవ్వడు ఎందుకంటే తీసుకుంటప్పుడు సిగ్గుండద్దా నీకు? ఎవరిస్తే అదే తీసుకుంటావా? అంతే మరి. ఓడిపోయినప్పుడు వాడి పైసలు అంతే. ఏ చదువుతారంటే నువ్వు ఏ వేసినావు ఎవరికి ఏమర్థం? ఇటు ఎప్పటి గుద్దుతాలు. ఇంతకు నువ్వు ఎవరికేసిన ఓటు అదన్న చెప్పరాదే? నేను ఎవరికి వేసిన ఓటు అంటే గెలిచే పిల్లగాడు ఎవరో వాళ్ళకే వేసిన. గెలిచిన ఆయనకేనా మనం వేసింది కారా? ఆయన మాకు దగ్గర చుట్టపు మనిషి, ఆయనకే మేము వేసినాం. మంది అందరు అన్నట్టు అంటారంటే అంటాం, మరి ఏం చేస్తాం? ఇక అయితే కానీ ఇక దూరం నుంచి అలా వచ్చింది పిల్లగాళ్ళు వీళ్ళతో నేను మాట్లాడేది ఉన్నది. ఇక నీ వార్తలు నువ్వు చదువుకో. నాకు ఎక్కడ లేని రంది అవుతుంది. వారం 10 రోజుల కానుంచని అందరూ మంది ఊరంతా పండుగలు ఎక్కువ వా ఎత్తర కలకల ఆడింది తువ్వ పొడుగుతా. నిన్న రాత్రి అయితే 12-1 దాకా కూడా ఎవరు నిద్రపోలేదురా. ఎవరు వచ్చి పిలుతారో ఎవరు వచ్చి లేపుతారో అని. ఎందుకంటే వాళ్ళ అభ్యర్థి మందలిస్తాడనే ఆశ వీటికి కాదా? సరే చూడాలిక. అందరికీ నమస్కారం. సర్పంచ్ అభ్యర్థులారా, ఆడాడ ఇక వచ్చిన లొల్లులు పెట్టుకుంటారట. ఓడినోళ్ళైనా గెలిచినోళ్ళైనా అందరూ ఊరి కోసమే పనిచేసేటోళ్ళు కాబట్టి ఓపికతోటి మంచిగా కలిసిమెలిసి ఉండుర్రి. తెల్లారి లేస్తే ముఖం చూసుకునేటోళ్ళం కాబట్టి లొల్లులు పంచాయతీలు వద్దు, ఒక్కూళ్ళు ఉండేటోళ్ళం. ఎవరి కోసం మనం పంచాయతీలు పెట్టుకొని ఎవరి కోసం మనం తొడలని అవిలిపోవంగా కొట్టుకొని సవాలు చేసుకుంటే వాళ్ళు మంచిగానే ఉంటారు. మనమే కేసుల పాలై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఇంతటితోటి ఓడతాయి. మీ కోపాలు తాపాలు కూడా అన్ని మరిచి మంచిగా కలిసిమెలిసి ఉండుర్రు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్తే. ఇక నీ వార్తలు నువ్వు కడవ చదువుకో. ఇక మా వాళ్ళతోటి కడవ ముచ్చట్లు ఉండే నేను మాట్లాడుకున్నాను. జరంత పుణ్యం ఉంటుంది. ఇలా ఒక్కరోజు ఇడిచిపెట్టు సరేనా? ఏం సంగతి పెళ్లి చేసుకోపోయినావురా? ఇక పబ్లిక్ మా ముసలోడు చెప్పిన ముచ్చట్లు విన్నారు కదా. ఇద్దరు పోటీ చేసినా 10 మంది పోటీ చేసినా గెలిచేది ఒక్కలే. ఇక ఓడిపోయిన వాళ్ళు కూడా ఏం నారాజు కాకుండా గెలిచిన వాళ్ళతో కలిసి ప్రజలకు మంచి చేయండి. అంతేగాని లేని పంచాయతీలు పెట్టుకొని ఒకరి మీదకి ఇంకొకరు లొల్లికి పోవుడో కక్షలు తీసుకునే పనులో చెయ్యకుండ్రి. లీడర్లంతా కలిసిమెలిసి ఉండి మీ ఊళ్ళను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోండి. మీరంతా మంచి పేరు తెచ్చుకోండి సరేనా? ఒక్కటంటే ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకున్నా అస్సలాగరు కరెంటోళ్ళు. 2-3 మాటలు చెప్పి 4వ పారి తీగ కట్ చేయండి ఊకోరు. ఇంకా లేట్ అయితే పెనాల్టీ అంటారు, నోటీసులు ఇచ్చి కోర్టుకి ఇడుస్తారు. మానసొంటి సామాన్యులకే ఇట్లా. అదే బడాబాబులైతేనా వాళ్ళ సేవలు తరించిపోతారు. ఇగో గిట్లా. ఈ వార్త తిన్నాక మీరే చెప్పుండ్రోల్లా ఇది ఎంతవరకు కరెస్టో? బడాబాబుల సేవల్లా బ్యాంకులే కాదుల్లో కరెంటు షాకోళ్ళు కూడా తరించిపోతున్నారు. పట్నంలో ఉన్న పటాన్చెరు మండలం రుద్రారంలో ఉన్న గీతం యూనివర్సిటీ ఇది. గీతం అంటే తెలుగు గడ్డ మీనే పేరు మోసిన కాలేజీ. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పరువు వయ్యే పనిచేసిరు కాలేజీలు. చిన్న కథ కాదు. రుద్రారంలో ఉన్న గీతం యూనివర్సిటీ పేరు మీద 118 కోట్ల కరెంటు బిల్లు పెండింగ్లు ఉన్నదట. అవ్వా గంత బిల్లా అంటారా? అవు గంత బిల్లే. నిన్న మొన్నటిది కాదు మరి. 17 ఏండ్ల పొద్దు నుంచి రూపాయి కట్టుడు లేదట కరెంటు బిల్లు. అట్లా కలియుగంలో పాపం పెరిగినట్టు పెరిగింది. నందమూరి బాలయ్య బాబు చిన్నల్లుడు ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ సారు ప్రెసిడెంట్గున్న గీతం యూనివర్సిటీనా ఇది? గదేనుల్లో ఎంత పరువు తక్కువ ముచ్చట కదా. అంటే తక్కువే మరి. అయినా 17 ఏండ్ల పొద్దుబట్టి సప్పుడు చేయకుంటుండి ఇప్పుడెట్లా బయటకొచ్చిందంటారా? ఇన్నొద్దులు ఎవల పెండ్లికి పోయిర్రో కరెంటు శాఖోళ్ళు గాని నిన్న మొన్నటాల్లో తెలంగాణ కరెంటు శాఖ కాంచేలు యూనివర్సిటీకి నోటీసులు పోయినాయట. అప్పటికన్నా బిల్లు కట్టి మూసుకొని ఉండొద్దా? నన్ను చూడు నా అందం చూడని కరెంటు శాఖలో నోటీసులను సవాల్ చేసి హైకోర్టు మెట్లెక్కిరట యూనివర్సిటీ పెద్ద మనుషులు. ఇక హైకోర్టు అంటే అటిగీసి పెడతదా? మొట్టికాయలు మంచిగానే వేసింది. 2008 సంధి 17 ఏండ్లు కరెంటు బిల్లు ఎందుకు గట్టనట్టని గట్టిగానే కడిగి పారేసింది.
కరెంటోలను కూడా గట్టిగానే ఆర్చుకున్నది కోర్టు. 1000 రూపాయల బిల్లు పెండింగ్లుంటేనే ఫీజులు వీక్తారు. అసొంటిది ఏ కేటగిరీలో ఇన్నేళ్ల బట్టి బిల్లు కట్టకున్నా గానీ సపోర్ట్ చేయకున్నారని ఏకి పారేసింది. మరి కాదా? ఒక్కేడా 2 ఏండ్ల 17 ఏండ్లు 118 కోట్ల రూపాయలు. ఇన్నేండ్లు సినిమా చూసుకుంటున్నారంటే ఏమన్నట్టు ఏం కథ? హైకోర్టు అయితే గట్టిగానే నిలదీసింది అటు యూనివర్సిటీలను ఇటు కరెంటోళ్లను. సూపరింటెండెంట్ ఇంజనీర్ వచ్చి వివరణ ఇయ్యాలని ఆర్డర్ వేసిందట. మరి దీని మీద కరెంటోళ్ళు ఏం చెప్తారో గీతం యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తారో చూడాలి గాని ఎంత సిగ్గుదక్కువ పనుల ఇదే యూనివర్సిటీలు పొలగాండ్ల కాడ ముక్కు విండి మరీ ఫీజులు కట్టించుకుంటాయి. సర్కారోళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ కింద ఇచ్చే కాసులు విడుదల చేస్తలేరని బందులు పెట్టి మరీ నిరసనకు దిగుతాయి. మరి అసొంటి ఈ పెద్ద బడోళ్లే 17 ఏండ్ల బట్టి కరెంటు బిల్లు కట్టకుంటున్నారంటే వీళ్ళను ఏమనడుల్లాయిగా? మళ్ళా ₹1 కాదు, ₹2 కాదు, 118 కోట్ల రూపాయల కరెంటు బిల్లు బాకీ అంటే చిన్న ముచ్చట్నా? మళ్ళా అసొంటో యూనివర్సిటీనే కట్టొచ్చు. అందుకే గీ ముచ్చట తెలిసినోళ్ళు ఇప్పుడు ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోతుండ్రు. మరి కోర్టు ఏం చెప్తుందో ఆఖరికి ఏమైతుందో చూడాలి. టెక్నాలజీ లేని రోజుల్లో ఏదన్నా కొత్త జాగాలకు పోవాలంటే కనబడ్డోళ్ళందరినీ అడ్రస్ అడిగేటోళ్ళం. అడ్రస్ దొరకడు చాలా కష్టమే ఉండేది. కానీ టెక్నాలజీ వెరుగుట్లా ఇప్పుడంతా గూగుల్ తల్లే చూసుకుంటాంది. గూగుల్ మ్యాప్ తెరిచి ఏడికి పోవాలంటే ఆడికి పోతాండ్రు జనాలు ఇప్పుడు. అయితే టెక్నాలజీని కూడా మరీ గుడ్డిగా నమ్మరాదుల్లో. ఎందుకో తెలవాలంటే ఇగో ఈ వార్త చూడాలి. నమ్మి నాన్న పోతే పుచ్చి బుర్రలైనాయట. ఆగో ఈ కాకది కూడా గదే పరిస్థితుల్లా. పుచ్చి బుర్రలు కాదు కదా, పానాలే పోతుండే జర్రైతే. గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని లారీ స్టీరింగ్ తిప్పుకుంటా పోతాంటే తెల్లారుతుండగా కృష్ణా నదిలో తేలిండు. జర్రాగితే గూగుల్ మ్యాప్ చేయంగా ఊపిరాగేది కాకది. సావు తప్పి కండ్లు లొట్టమైన శాస్త్రమైందనుకో రాదుండ్రి. వనపర్తి జిల్లా ఆత్మకూరట ఈ డ్రైవర్ది. కర్నూలు జిల్లా బేతంచెర్ల కానుంచి నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రానికి బండలోడేసుకుని వస్తున్నాడట. తెల్వని రోడ్డు మీదికెంచి చీకటి గుడైంది. అందరి లెక్కనే జై గూగుల్ తల్లని గూగుల్ మ్యాప్ తెరిచి లొకేషన్ చూసుకుంటా స్టీరింగ్ తిప్పిండు. గంతే ఎదురుంగా కృష్ణానదిని చూసి షాక్ అయి వెంటనే బ్రేక్ దొక్కిండు గాని హగో లొకేషన్ ని ఫాలో అవ్వకుంటా కృష్ణానది పుష్కర ఘాట్లకు దూసుకొని పోయింది లారీ. వామ్మో ఎంత వంపున్నది చూడుండ్రి. బ్రేక్ పడ్డది. గంత డౌన్ ఉన్నా కూడా లారీ ఆగింది గాని లేకుంటే ఏమయ్యేదో. కాకకు భూమి మీద నూకలు బాగానే బాకీ ఉన్నట్టున్నాయి పోన్రి. ఎక్కడి నుంచి వస్తుంది రోడ్డు? బెంజల్ సార్, బెంజల్. ఎక్కడ పోవాలి? ఇది మర్కల్ సార్, మర్కల్. మార్కెల్ గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చినా? అవును సార్. రాత్రి ఎన్ని గంటలకు? 3 గంటలు సార్. అక్కడ సరిగ్గా చూపించలేదు. ఇంకా దారి తప్పి ముంగడికి వచ్చిన. అదే సార్ ప్రాబ్లం. ఓకే ఓకే. అయినా బండి కూడా బ్రేక్ ఆడనే కొట్టిన నేను. కొడితే బండి జారుకుంటూ వచ్చి ఇక్కడ అలాగా ఆగింది. చిమ్మ చీకట్ల పెద్ద ప్రమాదాన్నే దాటిండు కాక. చూసిండ్రు కదా పబ్లిక్. గూగుల్ మ్యాప్ ని నమ్ముండ్రి కానీ మరీ గుడ్డిగా నమ్మి ఆగం కాకుండ్రి. ఏమంటున్నాం? ఇప్పటికీ మన దేశంలో స్పీడ్గా పోయే రైలేదంటే ఎవ్వలన్నా వందే భారత్ అని టక్కున చెప్తారు. కాకుంటే దాంట్లో కూర్చునే సీట్లు మాత్రమే ఉండేటాలకు దూరాలకి పోయేటోళ్ళు జర్రంతా నారాజు అవుతున్నారు. ఆరాంగా నిద్రపోయేటట్టు స్లీపర్ కోచ్లు పెడితే బాగుండని మస్తు మంది అనుకున్నారు. ఆ సొంటల్లో ముచ్చట్లు ఇన్నట్టున్నది సెంట్రల్ సర్కారు. ఆ లోటుని తీర్చే పనుల పడ్డది. వందే భారత్ స్లీపర్ రైలును తయారు చేసిండ్రు. చూడుండ్రు ఎట్లున్నదా. వా షాందారున్నది కదా రైలు బండి. విమానానికి ఏం తక్కువ లేదు. శంకున మెరిసిపోతున్నది లోపటంతా. వాటికవే తెరుచుకునే తలుపులు ఓ బోగికేంచి ఇంకో బోగికి మారేటట్టు కటకలొత్తంగానే తెరుచుకునే తలుపులు పెట్టిర్రు. వాసన బయటకెళ్ళనియని బయో టాయిలెట్లు, వాష్ బేషన్లు, అద్దాలు, రైలు లోపట ఏం జరుగుతున్నదో నిత్యం కనిపెట్టే బుడ్డ కెమెరాలు, సీటుకు లైట్లు. చిన్నపాటి విమానమే అనుకోరాదుర్రీ. బెంగళూరులో తయారు చేసిరట ఈ రైలు బండిని. తొలసూరి ప్రయాణం ఢిల్లీకేంచి పాట్నాతో వల్ల నడిపిస్తారట. దీంట్లో 16 కోచ్లు ఉన్నాయట. 827 మంది ఒక్కటే పారి ప్రయాణం చేయొచ్చట. ఇదైతే గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతుందట. కానీ 180 స్పీడ్ తోటి పోతుంటే కూడా గిలాసల నీళ్లు ఒలికిపోతలేవుల్లా. అన్ని టెస్టులైతే అయిపోయినాయట. ఈ నెలాఖరుకు పట్టాలెక్కుతుందంటున్నారు రైల్వే అధికారులు. అవసరమైతే ఇంకిన్ని బోగీలు కూడా పెడతారట. ఇది పట్టాలెక్కిందంటే దూర ప్రయాణాలు అల్కగా చేయొచ్చు పోర్రి. వీటి టికెట్ ధరలు ఎట్లా పెడతారో గాని గా తేజస్ బండి లెక్క పిరం పెట్టొద్దని ఒక్క తిరుగా అడగబట్టిర్రు దూర ప్రయాణాలు చేసేటోళ్ళు. అట్లనే జనరల్ బోగీలు కూడా పెట్టి ఎక్కువ మటుకు పేదలు చేసే రైలు ప్రయాణాలను ఇంకింత దగ్గర చేయుర్రని ఓరబట్టిర్రు ఇంకొందరు జనాలు. మరి పువ్వు పార్టీ సర్కారోళ్ళు ఏం చేస్తారో చూడాలి గాని ఈ రైలు గాడి షాలైనాక రైలు లోపట సెల్ఫీల కోసం ఎగబడి తిప్పలు తెచ్చుకునేటోళ్ళను ఎంతమందిని చూడాల్సి వస్తుందో పోర్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ.
అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.